హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడేస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఇండియన్ హిస్టరీ మీద ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియో అనేది ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, పోలీస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీకు తెలుసు, మనకి రీసెంట్గానే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. మనకి ఆగస్ట్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి టైం అనేది ఉండదండి. సో మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మన వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్ నుంచి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ జాబ్ క్యాలెండర్, ఈ జాబ్ ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. అట్ ప్రెసెంట్ మనం ఇప్పుడు ఇండియన్ హిస్టరీ మీద వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ మోడర్న్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మీద మనకి 1000+ MCQs అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిట్టింగ్ ది లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మనం మన ఛానల్ నుంచి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఇక నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే కన్నా కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనకి నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మనం ప్రిపేర్గా రెడీగా ఉండాలి. సో మన వైడిఎస్ కాంపిటేటివ్ లోని ఛానల్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. రిగార్డింగ్ జాబ్ క్యాలెండర్స్ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. How did Raja Ram Mohan Roy contribute to the movement against the practice of sati? సతీ సహగమనం వ్యతిరేక ఉద్యమానికి రాజా రామ్మోహన్ రాయ్ ఎలా తోడ్పడ్డారు? And the answer is option C. Campaigned using newspapers, debates. వార్తాపత్రికలు చర్చల ద్వారా ప్రచారం చేశారు. సతీ సహగమనం వ్యతిరేక ఉద్యమానికి రాజా రామ్మోహన్ రాయ్ ఎలా తోడ్పడ్డారు అంటే తన వార్తాపత్రికల చర్చల ద్వారా ప్రచారం చేశారు. రాజా రామ్మోహన్ ప్రధానంగా వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేయడం, కరపత్రాలు రాయడం మరియు బహిరంగ చర్చలు నిర్వహించడం ద్వారా సతీ సహగమనానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడారు. ప్రాచీన హిందూ గ్రంథాలలో ఈ ఆచారానికి ఎటువంటి అనుమతి లేదని నిరూపించడానికి ఆయన ఈ పోరాటం చేశారు. ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఆయన తన పత్రిక సంభాత్ కౌముదిని ఉపయోగించారు. ఆయన శాంతివాది సంస్కర్త కాబట్టి ఆప్షన్ ఏ అనేది తప్పు. ఆర్డినెన్స్ను గవర్నర్ జనరల్ మాత్రమే జారీ చేయగలరు కాబట్టి ఆప్షన్ బి అనేది తప్పు. ఆప్షన్ డి తప్పు. ఆయనకి మిషనరీ తెలిసినప్పటికీ ఆయన వాదనలు హేతువాదం మరియు హిందూ గ్రంథాలపై ఆధారపడి ఉన్నాయి. ఆయన ప్రయత్నాలు 1829 నాటి నిషేధానికి నేరుగా దారితీశాయి. Who introduced the law that abolished the practice of sati in British India in 1829? 1829లో బ్రిటిష్ ఇండియాలో సతీ సహగమనాన్ని రద్దు చేసిన చట్టాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? And the answer is option C. లార్డ్ విలియం బెంటెక్. 1829లో బ్రిటిష్ ఇండియాలో సతీ సహగమనాన్ని రద్దు చేసిన చట్టాన్ని లార్డ్ విలియం బెంటెక్ ప్రవేశపెట్టారు. సతీ సహగమనం ఆచారాన్ని 1829లో అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ విలియం బెంటెక్ చట్టబద్ధంగా రద్దు చేశారు. ఆయన రెగ్యులేషన్ 17ని జారీ చేశారు. ఇది సతీ సహగమనాన్ని చట్టవిరుద్ధమని మరియు న్యాయస్థానాలచే శిక్షార్హమైనదని ప్రకటించింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మరియు ఆప్షన్ డి అనేవి తప్పు. డల్హౌసీ మరియు కానింగ్ తరువాత వచ్చారు మరియు కర్జన్ 20వ శతాబ్దం ప్రారంభంలో పాలించారు. బెంటెక్ను తరచుగా భారతదేశంలో ఆధునిక పాశ్చాత్య విద్య యొక్క పితామహుడిగా పరిగణిస్తారు మరియు భారత ఆచారాలలో జోక్యం చేసుకోవడానికి భయపడిన తన పూర్వీకులలో చాలా మందికి భిన్నంగా ఆయన తన ఉదార సామాజిక సంస్కరణలకు ప్రసిద్ధి చెందారు. Prime Minister Narendra Modi paid tribute to Mahatma Jyotiba Phule on his birth anniversary. Phule is best known for his contribution to the which of the following? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. కింది వాటిలో దేనికి చేసిన సేవలకు ఫులే ప్రసిద్ధి చెందారు?
And the answer is option D. Social reforms and anti-caste movement. సామాజిక సంస్కరణ మరియు కుల వ్యతిరేకత is a correct answer. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. సామాజిక సంస్కరణ మరియు కుల వ్యతిరేకత సేవలకు గాను ఫులే ప్రసిద్ధి చెందారు. మహాత్మా జ్యోతిబా ఫులే మహారాష్ట్రంలోని సాంఘిక సంస్కరణ మరియు కుల వ్యతిరేకత ఉద్యమంలో చేసిన మార్గదర్శక కృషికి ప్రసిద్ధి చెందారు. అణగారిన నిమ్మన కులాల వారికి మానవ హక్కులు మరియు సామాజిక న్యాయం కల్పించడానికి ఆయన 1873లో సత్య శోధక్ సమాజ్ను స్థాపించారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి ఆయన చేసిన ప్రధాన కృషి రంగాలు కావు. ఆయన బానిసత్వాన్ని నిర్మూలించే అమెరికన్ ఉద్యమానికి అంకితం చేస్తూ ప్రసిద్ధి గ్రంథం గులాంగిరిని కూడా నిర్మించారు. ఇందులో ఆయన అమెరికాలోని నల్ల బానిసల పరిస్థితిని భారతదేశంలోని నిమ్మన కులాల వారితో ముడిపెట్టారు. Who was the first female teacher of India? Who founded the first girls' school? భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? And the answer is option D. సావిత్రిబాయి జ్యోతిబా ఫులే. భారతదేశంలోని మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి జ్యోతిబా ఫులే. సావిత్రిబాయి జ్యోతిబా ఫులే భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గౌరవించబడ్డారు. ఆమె తన భర్త జ్యోతిబా ఫులేతో కలిసి 1848లో పూణేలోని బెడేవాడలోని బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి తప్పు. వారు ప్రముఖ వ్యక్తులే అయినప్పటికీ చరిత్రలో చాలా తరువాత కాలంలోకి వచ్చారు. సావిత్రిబాయి తీవ్రమైన సామాజిక వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆమె పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలు తరచుగా ఆమెపై బురద, రాళ్లు విసిరేవారు. అయినప్పటికీ ఆమె మహిళలకు మరియు అణగారిన వారికి విద్యను అందించాలని తన లక్ష్యాన్ని కొనసాగించారు. Who set up the దయానంద ఆంగ్లో-వేదిక్ స్కూల్ ఇన్ లోహర్? లోహర్లోని దయానంద్ ఆంగ్లో-వేదిక్ పాఠశాలను ఎవరు స్థాపించారు? And the answer is option A. లాలా లజపతి రాయ్. లోహర్లోని దయానంద్ ఆంగ్లో-వేదిక్ పాఠశాలను స్థాపించిన వారు లాలా లజపతి రాయ్. స్వామి దయానంద సరస్వతి మరణాంతరం ఆయన గౌరవార్థం దయానంద్ ఆంగ్లో-వేదిక్ పాఠశాలను స్థాపించబడ్డాయి. లాలా లజపతి రాయ్ యొక్క చురుకైన మద్దతు మరియు నాయకత్వంలో మహాత్మా హన్స్ రాజ్ 1886లో లోహర్లోని మొదటి దయానంద్ ఆంగ్లో-వేదిక్ పాఠశాలను స్థాపించారు. ఇవ్వబడిన ఎంపికలలో లాలా లజపతి రాయ్ సరైన సమాధానం, ఎందుకంటే ఆయన పంజాబ్లోని ఆర్య సమాజ్ విద్యా ఉద్యమంలో ఒక కీలక వ్యక్తి. దయానంద్ అప్పటికే మరణించినందున ఆప్షన్ సి అనేది తప్పు. ఆప్షన్ బి, ఆప్షన్ డి లోహర్లోని ఈ నిర్దిష్ట కార్యక్రమంలో సంబంధం కలిగి లేవు. Which of the following pairs educational event key outcome is correctly matched? కింది జతలలో విద్యాపరమైన సంఘటన కీలక ఫలితం ఏది సరిగ్గా జత చేయబడింది? And the answer is option A. Chapter Act 1813 Education Funds is a correct answer. చాప్టర్ చట్టం 1813 విద్యా నిధులు is a correct answer. 1813 నాటి చాప్టర్ చట్టం సరైనది, ఎందుకంటే ఇది భారతదేశంలో విద్యా ప్రోత్సాహం కోసం ఏటా 1,00,000 రూపాయల మొత్తాన్ని మంజూరు చేసింది. దీనితో బ్రిటిష్ ప్రభుత్వం విద్యకు బాధ్యత వహించడం ఇదే మొదటిసారి. ఆప్షన్ బి తప్పు, ఎందుకంటే మెకాలే మినిట్ 1835 సంస్కృతిని కాకుండా ఆంగ్ల విద్యను గట్టిగా సమర్థించింది. ఆప్షన్ సి తప్పు, ఎందుకంటే సెరంపూర్ మిషనరీలు మాతృభాష విద్య మరియు ముద్రణపై దృష్టి పెట్టారు. ఆప్షన్ డి తప్పు, సందర్భానికి పొందలేదు. చాప్టర్ చట్టం భారతదేశంలో ఆంగ్ల విద్య మరియు మిషనరీ కార్యకలాపాలకు మార్గం సుగమం చేసింది.
Which education-related document issued in 1854 laid the foundation for modern education in India? 1854లో జారీ చేయబడిన విద్యా రంగానికి సంబంధించిన ఏ పత్రం భారతదేశంలో ఆధునిక విద్యకు పునాది వేసింది? And the answer is option C. వుడ్స్ డిస్పాచ్, వుడ్స్ నివేదిక. 1854లో జారీ చేయబడిన విద్యా రంగానికి సంబంధించి వుడ్స్ డిస్పాచ్ పత్రం భారతదేశంలో ఆధునిక విద్యా పునాది వేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ జారీ చేసిన 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ను తరచుగా భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా అని పిలుస్తారు. ఇది ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠశాలల శ్రేణిని సిఫార్సు చేస్తూ ఆధునిక విద్యా నిర్మాణానికి సమగ్ర పునాది వేసింది. ఆప్షన్ ఏ మెకాలే మినిట్ ముందుగా వచ్చింది 1835. ఆప్షన్ బి హంటర్ కమిషన్ 1882 తర్వాత వచ్చింది. ఆప్షన్ డి ఒక సాధారణ పదం. వుడ్స్ డిస్పాచ్ యొక్క ఒక ముఖ్యమైన ఫలితం 1857లో కోల్కతా, ముంబై మరియు మద్రాసు విశ్వవిద్యాలయాల స్థాపన. Thakur Baba was a dedicated social worker known for efforts towards the upliftment of. టక్కర్ బాబా ఈ క్రింది వారి అభ్యున్నతికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన ఒక అంకిత భావం గల సంఘ సేవకుడు. And the answer is option C. Tribal communities, గిరిజన ఆదివాసీ వర్గాలు is a correct answer. టక్కర్ బాబా గిరిజన వర్గాలు అభ్యున్నతికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన ఒక అంకిత భావం గల సంఘ సేవకుడు. టక్కర్ బాబా ప్రసిద్ధి చెందిన అమృత్లాల్ విఠాల్ దాస్ ఠాగూర్ తన జీవితాన్ని గిరిజన వర్గాలు మరియు గిరిజనుల అభ్యున్నతికి అంకితం చేశారు. ఆయన గాంధీ స్థాపించిన హరిజన్ సేవక్ సంఘకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మరియు 1922లో బిల్ సేవా మండలిను కూడా స్థాపించారు. ఆప్షన్ ఏ ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ వర్కర్స్ ఆయన ప్రాథమిక దృష్టి కాదు. ఆదివాసీలను సృష్టించడానికి ఆదివాసీ అనే పదాన్ని ఆయనే సృష్టించారు మరియు భారతదేశంలో షెడ్యూల్ తెగల కోసం రాజ్యాంగ నిబంధనలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. Who among the following established the Provincial Kisan Sabha in Bihar in 1929? కింది వారిలో 1929లో బీహార్లో ప్రాథమిక కిసాన్ సభను ఎవరు స్థాపించారు? And the answer is option A. స్వామి సహజానంద్ సరస్వతి. 1929లో బీహార్లో ప్రాదేశిక కిసాన్ సభను స్థాపించిన వారు స్వామి సహజానంద్ సరస్వతి. స్వామి సహజానంద్ సరస్వతి జమీందారీ దాడుల వల్ల వారి భూమి హక్కులకు భంగం కలుగుతున్న సమస్యను సమీకరించడానికి 1929లో బీహార్ ప్రొవిజనల్ కిసాన్ సభను స్థాపించారు. ఈ సంస్థ 1936లో లక్నోలో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభకు పునాది వేసింది. ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి రైతులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కానీ 1929లో సభను స్థాపించలేదు. ఆప్షన్ డి జయప్రకాష్ నారాయణ ఒక సోషలిస్ట్ నాయకుడు. స్వామి సహజానంద్ భారత రైతు నాయకుడిగా ప్రసిద్ధి చెందారు మరియు తన జీవితాన్ని వ్యవసాయ సంస్కరణలకు అంకితం చేశారు. After the Indigo Revolution in Bengal, where did the planters shift their operations? బెంగాల్లో నీలిమందు విప్లవం తర్వాత తోటల యజమానులు తమ కార్యకలాపాలను ఎక్కడికి మార్చారు? And the answer is option A. బీహార్. బెంగాల్లో నీలిమందు విప్లవం తర్వాత తోటల యజమానులు తమ కార్యకలాపాలను బీహార్కు మార్చారు. బెంగాల్లో 1859-60 విజయవంతమైన నీలిమందు తిరుగుబాటు తరువాత యూరోపియన్ తోటల యజమానులు తమ కార్యకలాపాలను బీహార్కు, ముఖ్యంగా చంపారన్ వంటి జిల్లాకు మార్చారు.
బెంగాల్లో రైతులు నీలిమందును పంపించడానికి నిరాకరించడం మరియు తదనంతరం వచ్చిన నీలిమందు కమిషన్ నివేదిక అక్కడ ఆ వ్యాపారాన్ని లాభదాయకం కానిదిగా మార్చాయి. ఆప్షన్ ఏ సరైనది. ఈ మార్పు చివరికి చంపారణ్లోని అణచివేతపూరితమైన టింకాతియా వ్యవస్థకు దారితీసింది. ఇది 1917లో భారతదేశంలో మహాత్మా గాంధీ మొదటి సత్యాగ్రహానికి ప్రేరణనిచ్చింది. Which crop did the British force the peasants of Assam to produce? బ్రిటిష్ వారు అస్సాం రైతులను ఏ పంటను పండించమని బలవంతం చేశారు? And the answer is option B, టీ, తెయ్యాకు. బ్రిటిష్ వారు అస్సాం రైతులను తెయ్యాకు పంటను పండించమని బలవంతం చేశారు. బ్రిటిష్ వారు అస్సాంలోని రైతులను మరియు ఒప్పంద కార్మికులను తెయ్యాకు సాగు చేయమని బలవంతం చేశారు. 1823లో రాబర్ట్ బ్రూస్ అడవి తెయ్యాకు మొక్కలను కనుగొన్న అస్సాంలో తోటలను అభివృద్ధి చేయడం ద్వారా తెయ్యాకుపై చైనీయుల గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బలవంతపు వాణిజ్య తోటల పెంపకం యొక్క ఈ నిర్దిష్ట సందర్భంలో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి మరియు ఆప్షన్ డి సరికావు. ఈ తెయ్యాకు తోటలలోని పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి. కూలీలకు అవి తరచుగా బానిసత్వం లాంటివిగా వర్ణించబడ్డాయి. Identify the tribal leader who led the coal revolt 1831 to 1832 in Chota Nagpur. చోటా నాగ్పూర్లో కోల్ తిరుగుబాటు 1831 నుండి 32 వరకు నాయకత్వం వహించిన గిరిజన నాయకుడిని గుర్తించండి. And the answer is option A, భూ భగత్. చోటా నాగ్పూర్లో కోల్ తిరుగుబాటు 1831 to 1832 నాయకత్వం వహించిన గిరిజన నాయకుడిగా గుర్తింపు పొందినది భూ భగత్. భూ భగత్ చోటా నాగ్పూర్ ప్రాంతంలో జరిగిన కోల్ తిరుగుబాటు 1831 నుండి 32 యొక్క ప్రముఖ నాయకుడు. సిక్ మరియు ముస్లిం రైతుల వంటి బయట వారికి తమ భూములను బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోల్ను తిరుగుబాటు చేశారు. ఆప్షన్ ఏ సరైనది. బ్రిటిష్ దళాల చేతిలో తాను మరియు తన అనుచరులు చంపబడే వరకు భూత్ భగత్ గొప్ప ధైర్యంతో తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించారు. ఆప్షన్ బి రఘునాథ్ మహత్తో చువార్ తిరుగుబాటుకు సంబంధించినది. ఆప్షన్ డి తాంతియా తోపే 1857 తిరుగుబాటు నాయకుడు. బ్రిటిష్ భూ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రధాన గిరిజన తిరుగుబాటులలో ఇది ఒకటి. Which of the following best describe the role of Shahid Kunhu and Sidhu Murmu during the Santhal Rebellion? సంతాల్ తిరుగుబాటు సమయంలో షాహిద్ కున్హు మరియు సిద్ధు ముర్ముల పాత్రను కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? And the answer is option A, visionary tribal leaders who united Santals. సంతాల్ను ఏకం చేసి దార్శనిక గిరిజన నాయకులు. సంతాల్ తిరుగుబాటు సమయంలో షాహిద్ కున్హు మరియు సిద్ధు ముర్ముల పాత్రను ఉత్తమంగా వివరించినది విజనరీ ట్రైబల్ లీడర్స్ హూ యునైటెడ్ సంతాల్స్. సిద్ధు మరియు కన్హు ముర్ముర్ దార్శనిక గిరిజన నాయకులు. వీరు సంతాల్ హుల్లో బ్రిటిష్ వారికి మరియు జమీందారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సంతాల్ను సంఘటితం చేసి ఏకం చేశారు. డీకుస్ అణచివేత నుండి తమ ప్రజలను విడిపించడానికి తమకు దైవిక ఆజ్ఞ అందిందని వారు ప్రకటించారు. ఆప్షన్ ఏ సరైనది. వారు నిష్క్రియులు లేదా జమీందారులు కాదు. వారి నాయకత్వం ఒక స్థానిక ఫిర్యాదును రాజ్మహల్ కొండల అంతటా వ్యాపించి ఒక భారీ సాయుధ తిరుగుబాటుగా మార్చింది. Which tribal leader from Jharkhand led the ఉల్గులన్ మూమెంట్? జార్ఖండ్కు చెందిన ఏ గిరిజన నాయకుడు ఉల్గులన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు?
అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బిర్సా ముండా. జార్ఖండ్కు చెందిన బిర్సా ముండా నాయకుడు ఉల్గులన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఉల్గులన్ మహాగందరగోళం లేదా తిరుగుబాటు 1899 టు 1900లో రాంచీ దక్షిణంగా ఉన్న ప్రాంతంలో బిర్సా ముండా నాయకత్వంలో జరిగింది. బ్రిటిష్ వారిని, మిషనరీలను మరియు వడ్డీ వ్యాపారాలను తరిమివేసి ముండా రాజ్ను స్థాపించడమే అతని లక్ష్యం. ఆప్షన్ సి సరైనది. బిర్సా ముండాను ధర్తీ ఆభా అని పూజిస్తారు. తమ సాంప్రదాయ మూలాలకు తిరిగి రావాలని మరియు జమీందారులకు అద్దెలు చెల్లించడం ఆపాలని ఆయన తన అనుచరులను కోరారు. అతను 1900లో రాంచీ జైల్లో 25 ఏళ్ల చిన్న వయసులోనే మరణించారు. తానా భగత్ led a tribal movement among the Oran community in which modern day state? తానా భగత్ ఏ ఆధునిక రాష్ట్రంలో ఓరాన్ సమాజంలో గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జార్ఖండ్. తానా భగత్ జార్ఖండ్ రాష్ట్రంలోని ఓరాన్ సమాజంలో గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించారు. తానా భగత్ ఉద్యమం 1914 ప్రస్తుత జార్ఖండ్లోని ఛోటానాగ్పూర్ ప్రాంతంలోని ఓరాన్ గిరిజనుల మధ్య ప్రారంభమైనది. ఓరాన్ నాయకత్వంలో ఇది ఏకేశ్వరోపాసనను మరియు మాంస మద్యపానం విడిచిపెట్టడాన్ని నొక్కి చెబుతూ ఒక మత సంస్కరణ ఉద్యమంగా ప్రారంభమైనది. కానీ తరువాత బ్రిటిష్ పన్నులు మరియు భూస్వాములకు వ్యతిరేకంగా ఒక రాజకీయ పోరాటంగా పరిణామం చెందింది. ఆప్షన్ సి సరైనది. తానా భగతులు మహాత్మా గాంధీకి బలమైన అనుచరులుగా మారి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు led the రాంప rebellion against the British. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. రీజన్ ఆర్ he protested against the forest laws that restricted tribal access to resources. గిరిజనుల వనరుల వినియోగాన్ని పరిమితం చేసే అటవీ చట్టాలను ఆయన నిరసించాడు. And the answer is option A. Both A and R are true. R explains the A. A మరియు R రెండు నిజం. R అనేది Aను వివరిస్తుంది. అల్లూరి సీతారామరాజు led the rampant rebellion against the British. He protested against the forest laws that restricted tribal access to resources. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లోని రాంప తిరుగుబాటుకు 1922-24 నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం 1852 నాటి అణచివేతకు గురి చేసిన మద్రాసు అటవీ చట్టం. ఇది గిరిజనుల సాంప్రదాయ హక్కులపై పోడు వ్యవసాయం చేయడానికి మరియు అటవీ ఉత్పత్తులను సేకరించడానికి ఆటంకం కలిగించింది. అందువలన అటవీ హక్కులపై ఆంక్ష అతని తిరుగుబాటుకు ప్రత్యక్ష కారణం. కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానం. అతను మన్య వీరుడుగా ప్రసిద్ధి చెందాడు. అల్లూరి సీతారామరాజు primarily operated in which modern day Indian state? అల్లూరి సీతారామరాజు ప్రధానంగా ఏ ఆధునిక భారత రాష్ట్రంలో తన కార్యకలాపాలను నిర్వహించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. అల్లూరి సీతారామరాజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఆధునిక భారత రాష్ట్రంలోని తన కార్యకలాపాలను నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ఏజెన్సీ యొక్క రాంప ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన బ్రిటిష్ పోలీసులకు అధికారులకు వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం నడిపారు. ఆప్షన్ సి సరైనది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మరియు ఆప్షన్ డి అనేది తప్పు. ఆయన ఉద్యమం యొక్క భౌగోళిక ప్రదేశాలు. ఆయన తిరుగుబాటు వ్యతిరేకమైనది ఎందుకంటే ఆయన స్వయంగా గిరిజనుడు కాబట్టి గిరిజన ఉద్యమంతో పూర్తిగా కలిసిపోయి వారి రక్షక నాయకుడిగా మారారు.
ఆయనను 1924లో పట్టుకొని ఉరితీశారు. Rani Gaidinlu contributed the Heraka movement after the death of జాడోనాగ్. జాడోనాగ్ మరణం తర్వాత రాణి గైడిండ్లు హేరక ఉద్యమాన్ని కొనసాగించారు. రీజన్ ఆర్ షీ ఎయిమ్ టు కన్వర్ట్ ద మూమెంట్ ఇంటూ ఏ మాస్ లిటరసీ క్యాంపెయిన్ అమాంగ్ నాగాస్. ఆమె ఈ ఉద్యమాన్ని నాగాలలో సామూహిక అక్షరాస్యత ఉద్యమంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. And the answer is option C. A is true but R is false. రాణి గైడిండ్లు 1931లో తన బంధువు జాడోనాగ్ను బ్రిటిష్ వారు ఉరితీసిన తర్వాత హేరక ఉద్యమానికి నాయకత్వం వహించారు. రీజన్ ఆర్ ఈస్ తప్పు. ఆ ఉద్యమం అక్షరాస్యత ప్రచారం కాదు. ఇది బ్రిటిష్ వారిని తరిమివేయడానికి మరియు క్రైస్తవ మతాన్ని వ్యతిరేకంగా సాంప్రదాయ నాగమతాన్ని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ఒక పాక్షిక మత రాజకీయ ఉద్దేశం. ఆమె ఒక సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు, అక్షరాస్యత ఉద్యమానికి కాదు. అందువలన ఆప్షన్ సి సరైన సమాధానం. రాణి గైడిన్లియు ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హర్ లీడర్షిప్ ఇన్ విచ్ మూమెంట్. రాణి గైడిన్లియు ఏ ఉద్యమంలో తన నాయకత్వానికి ప్రసిద్ధి చెందారు? And the answer is option A. హేరక మూమెంట్ మొబిలైజింగ్ నాగాస్. హేరక ఉద్యమం నాగుల సమీకరణ. రాణి గైడిన్లియు హేరక ఉద్యమం నాగుల సమీకరణ ఉద్యమంలో తన నాయకత్వాన్ని ప్రసిద్ధి చెందారు. రాణి గైడిన్లియు నాగ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటంగా మారిన హేరక మత ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందారు. హేరక అంటే అక్షరాల పవిత్రమైన. ఆప్షన్ ఏ సరైనది. ఆమె 1932లో 16 సంవత్సరాల వయసులో బంధించబడింది. 14 సంవత్సరాలు జైలులో గడిపారు. జవహర్లాల్ నెహ్రూ 1937లో షిల్లాంగ్ జైల్లో ఆమెను కలుసుకొని ఆమెకు రాణి అనే బిరుదుని ఇచ్చి ఆమెను కొండల కుమార్తె అని వర్ణించారు. Rani Gaidinlu led a fierce armed rebellion in which region of northeast India? ఈశాన్య భారతదేశంలోని ఏ ప్రాంతంలో రాణి గైడిండ్లు తీవ్ర సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? And the answer is option C. మణిపూర్ నాగా హిల్స్. ఈశాన్య భారతదేశంలో మణిపూర్ నాగా హిల్స్ ప్రాంతంలో రాణి గైడిన్లు తీవ్ర సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.